పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావూరు లింగుంట్ల గ్రామం చెక్పోస్ట్ వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మాచర్ల నుంచి చిలకలూరుపేట వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చిలకలూరుపేట నరసరావుపేట మధ్య ఉన్న కావూరు లింగుంట్ల గ్రామం చెక్పోస్ట్ వద్ద వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అనే వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? నందు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నర్సాపేట మధ్య ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. కావూరు లింగంగుంట గ్రామం చెక్ పోస్ట్ వద్ద వ్యవసాయ కూలీలున్న ఆటోను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో నుజ్జు కావడం జరిగింది. ప్రమాదంలో దర్దాపుగా 6 గాయపడగా 3 మృత్యువాత పడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఇందులో వ్యవసాయ కూలీలు 3 కూడా చనిపోయిన వారు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. వారు మిరపకాయలు కోయటానికి వెళ్తున్నటువంటి సమయంలో, పొలాల్లో పనికెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక అతివేగము, రాంగ్ రూట్ లో రావటము రెండు ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అక్కడికక్కడికి యాక్సిడెంట్ అయిన స్పాట్ లో ఒక వ్యక్తి మృతి చెందగా తర్వాత హాస్పిటల్ కి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా 2 మృతి చెందారు. మృతి చెందిన వారిలో 2 మహిళలను, 1 పురుషుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆటో గవర్నమెంట్ బస్సు ఏదైతే వస్తుందో బస్సును ఢీకొన్న ఘటన చూసినట్లయితే కనుక మితిమీరిన వేగంలో ఆటో నుజ్జు కావటము, బస్సు కూడా రోడ్డు పక్కన పైకి కూర్చున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఒకవైపు మంచు ప్రభావంతో రహదారులు వల్ల చిన్నగా చూపిస్తున్నా కానీ మితిమీరిన వేగంతో ఈ ప్రయాణం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు కూడా తరలించారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.